రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంపై లబ్ధిదారుల సంతృప్తి స్థాయిని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ డిఆర్డీఏ జిఎస్డబ్ల్యూ అధికారులతో కలిసి అన్ని మండలాల ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులతో పెన్షన్లు ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ పై సమీక్ష నిర్వహించారు. అన్ని మండలాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన స్వర్ణ గ్రామ వార్డు సిబ్బందితో జిల్లాలో కొన్ని మండలాల్లో సంతృప్తి స్థాయి తక్కువగా ఉండడానికి గల కారణాలను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ రూపంలో లబ్ధిదారులకు అందిస్తుందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి పేదల సేవలో కార్యక్రమం క్రింద రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నెల నేరుగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ పెన్షన్ల పంపిణీకు సంబంధించి జిల్లాలో లబ్ధిదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఫీడ్ బ్యాక్ ను సేకరిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ఫీడ్ బ్యాక్ ద్వారా ప్రధానంగా పెన్షన్ అందించే అధికారి లబ్ధిదారుల నుంచి డబ్బులు అడుగుతున్నారా, ప్రతి నెల 1వ తేదీనే మీ ఇంటి వద్దనే పెన్షన్ తీసుకున్నారా, మీకు పెన్షన్ అందించే అధికారి ప్రవర్తన ఎలా ఉంది అనే అంశాలపై పెన్షన్ దారులకు ఫోన్ కాల్స్ వెళ్తున్నాయని, వీటిపై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి లబ్ధిదారులకు ప్రత్యేక అవగాహన కల్పించాలని అన్నారు. స్వర్ణగ్రామ వార్డు సిబ్బంది తప్పనిసరిగా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ దారులకు ఇంటి వద్దే పెన్షన్ అందించాలని అన్నారు. జిల్లాలో ఎక్కడ పెన్షన్ల దారుల నుంచి ఎటువంటి సొమ్ము వసూలు చేయడానికి వీలు లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. పెన్షన్ అందించే సందర్భాల్లో లబ్ధిదారులతో సత్ప్రవర్తనతో వారి వయస్సుకు గౌరవిస్తూ అవ్వాతాతలకు పెన్షన్ పంపిణీ ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రానున్న జూన్ నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పూర్తిగా మార్పు రావాలని అన్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా లబ్ధిదారుల సంతృప్తి స్థాయి మెరుగుపరిచేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. స్వర్ణ గ్రామ వార్డు స్థాయిలో పెన్షనార్థులకు ఫోన్ నెంబర్లు మ్యాపింగ్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసి పెన్షన్ తీసుకున్న వారికే ఫోన్ కాల్స్ వెళ్తున్నది లేనిది నిర్ధారణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పెన్షన్ బట్వాడా చేయగా మిగిలిన సొమ్మును వచ్చే వారం మంగళవారం నాటికి ప్రభుత్వ ఖాతాకు తిరిగి జమ చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పెన్షన్ పంపిణీలో ప్రభుత్వ మార్గదర్శకాలు 100% పూర్తి పటిష్టంగా అమలు చేసి రాష్ట్రంలోనే కాకినాడ జిల్లాను పెన్షన్ పంపిణీలో ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ జి శ్రీనివాస్, స్వర్ణ గ్రామ వార్డు అధికారి జె వేణుగోపాలరావు, డిపిఎం పెన్షన్లు రాజారాయ్, అన్ని మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వయంగా ఏదో ఒక జిల్లాకు వెళ్ళి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సంతృప్తి అనేది ఆల్రెడీ మిగతా స్కీమ్ కన్నా బాగా పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ద్వారా ప్రజలు ఒక అభిప్రాయ సేకరణ అనేది ప్రతి నెల కూడా వాళ్ళ ఒక ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి సేకరించండి, మీ నుంచి డబ్బు అడుగుతున్నారా అనేది ఒకటి. రెండవది, ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ని ఇంటి దగ్గరకే ఇస్తున్నారా అనేది సెకండ్ క్వశ్చన్. థర్డ్, విషయించిన అధికారి ప్రవర్తన ఎలా ఉంది, ఈ 3 అంశాల మీద ప్రతి నెల కూడా ప్రతిసారి కూడా మీకు సేమ్ ఇష్యూస్ వివరించడం జరుగుతుంది. బట్ కొన్ని గ్రామ మరియు స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డ్ పరిధిలో మార్పు అనేది కనిపించట్లేదు. ఇప్పుడు జిల్లా ఉండి అందరినీ అక్కడ కబుర్లు పెట్టి పిలిపించి ఇవ్వడం ఇదంతా కూడా గత విచ్ ఇస్ నాట్ ద కేస్ కాకినాడలో నాకు తెలిసి అన్ని ప్రాంతాల్లో they are not coming. 3వ అంశానికి వచ్చేటప్పటికి అధికారి ఒక ప్రవర్తన ఎలా ఉంది. సో ఇక్కడ 89.11% మనకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా 10-11% ఇస్తే చాలు. వాళ్ళని ఒక చిన్న చూపు చూడకుండా సదా వాళ్ళని కూడా ట్రీట్ చేయాలి, భావించాలి. అక్క చెల్లెలాగా
భావించాలి. అది మన పనితీరు ఒక విధానంగా ఉండాలి. సో అలా కాదు, రెస్పెక్ట్ తో ట్రీట్ చేయాలి, వెళ్ళినప్పుడు మర్యాదగా మాట్లాడాలి. వాళ్ళకి అడిగే ప్రశ్న, కొంతమంది అవగాహన లేక ఒకే ప్రశ్న మళ్ళీ మరి అడగవచ్చు, ఆ వయసులో అందరూ అలా బిహేవ్ చేస్తారు. బట్ వీ హ్యావ్ టు టాలరేట్ ఇట్, బేర్ ఇట్ అండ్ దెన్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో ఘనంగా ప్రారంభమైన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం. పరిశుభ్రత, ప్లాస్టిక్ రహిత నగరమే లక్ష్యం. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. 4 వారాల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమాలు. తడి, పొడి చెత్త వేరు చేసి అందించాలని ప్రజలకు సూచన. అవ్వాతాతలకు గౌరవంగా పెన్షన్ల పంపిణీ చేయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు. పెన్షన్దారుల ఫోన్ నంబర్ల మ్యాపింగ్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమీక్ష. కాకినాడలో ప్రత్యేక దివ్యాంగుల గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హామీ. దివ్యాంగులు ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.